నాలున్న మొక్కల ఆనవాళ్లు తెలంగాణ అడవుల్లో లభ్యమయ్యాయి. అవును, కరువు నేల పాలమూరు గుట్టలో ప్రాణాలు పోసే సంజీవని మొక్కలున్నాయి. నిజమే, వాటికి ఓ అద్భుతమైన ఔషధ విలువలున్నాయి. 4 ఏళ్ల క్రితమే ఓ వృక్ష శాస్త్ర అధ్యాపకుడు వీటిని గుర్తించారు. ఈ మొక్క రాళ్ల గుట్టల్లో ఎక్కువగా కనిపిస్తుంది అంటున్నారు ఆయన. రావణుడి కొడుకు ఇంద్రజిత్తు ప్రయోగించిన అస్త్రంతో లక్ష్మణుడు మూర్ఛపోతే హనుమంతుడు వెళ్లి ఈ సంజీవని మొక్కలు పుష్కలంగా ఉండే సుమేరు పర్వతాన్ని తీసుకురావడం మనకు తెలిసిన కథే కదా. ఈ మూలికలున్న పర్వతమే సంజీవని పర్వతం. ఇది దీని పౌరాణిక ప్రాశస్త్యం. దక్షిణ భారతదేశంలోని తూర్పు పశ్చిమ కనుమల్లో దొరికే ఈ మొక్క ఉత్తరాదిన ఆరావళి పర్వత ప్రాంతాల్లోనే కనిపిస్తుంది. నీళ్లు లేని సమయంలో ముడుచుకుని పడుండే ఈ మొక్క ఆకులు నీటి తడి తగలగానే విచ్చుకుంటాయి. మహబూబ్నగర్ జిల్లా వనపర్తి మండలం తిరుమలయ్య గుట్టపై ఉన్న ఈ మొక్కలను వృక్షశాస్త్ర అధ్యాపకుడు సదాశివయ్య కనుగొన్నారు. ఈ గుట్టపై ఉన్న అపారమైన ఔషధ మొక్కలను గుర్తించేందుకు ఆయన విద్యార్థులతో కలిసి పరిశోధించారు. ఈ క్రమంలోనే ఆయన దీన్ని గుర్తించారు. సంజీవని ఔషధ మొక్కను కనుగొనడానికి ఉత్తరాఖండ్ ప్రభుత్వం కేంద్రాన్ని 150 కోట్లు ఇవ్వమని అడిగిందని, తెలంగాణ ప్రభుత్వం దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సదాశివయ్య తెలిపారు. సెలగెనెల్లా బ్రయాప్టెరిస్ జాతి మొక్క గురించి తాను 4 ఏళ్ల క్రితమే చెప్పినా ఆనాటి ప్రభుత్వం పట్టించుకోలేదని తెలిపారు. అడవుల్లో పరిశోధనల నిమిత్తం నిపుణుల్ని అనుమతించాలని ఆయన కోరారు. అవకాశం ఇస్తే మరిన్ని ఔషధ గుణాలున్న జాతి మొక్కలు కనుగొంటామన్నారు సదాశివయ్య. వనపర్తికి సమీపంలో ఉన్న తిరుమలయ్య గుట్టపై గత 4 సంవత్సరాలుగా పరిశోధన చేస్తున్నాం. ఈ పరిశోధనలో భాగంగా ఈ దగ్గరలో ఉన్నటువంటి గుట్టలో సుమారు 450 రకాల మొక్కలు ఉన్నాయని గుర్తించాం. మనకి రామాయణంలో ప్రస్తావించబడిన సంజీవనిగా భావించేటువంటి మొక్క ఈ తిరుమలయ్య గుట్టలో ఉందని మేము గుర్తించాం. అయితే ఇటీవల మనకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం కేంద్రాన్ని 150 కోట్లు అడగడం, సంజీవని గురించి మేము పరిశోధిస్తాము, దాని గురించి తెలుసుకుంటామని చెప్తున్న నేపథ్యంలో మన తిరుమలయ్య గుట్టలో కూడా ఉన్నటువంటి ఒక మొక్క రామాయణంలో ఖచ్చితంగా చెప్పబడిన అచ్చంగా చెప్పబడినటువంటి మొక్క గురించి పోలికలు ఉన్నాయి. నల్లమల్ల అడవుల్లో చెంచు తెగవారు నిస్సత్తువును పోగొట్టుకోవడానికి ఈ మొక్కలను గుజ్జుగా దంచి రోజుకో చెంచా నీటితో కలిపి 3 రోజులు సేవిస్తారు. పలు రకాల రోగాలకు దీన్ని ఇతర మూలికలతో కలిపి మాత్రలుగా వేసుకుంటారు. నిజానికి మరణించబోతున్న లేదా అప్పుడే మరణించిన వ్యక్తుల్లో బ్యాక్లో వైరస్ ప్రవేశిస్తుంది. ఈ వైరస్ ను నాశనం చేయడానికి అవసరమైన